కళ్యాణ్ బాబుతో సెట్ అయిపోద్ది. కళ్యాణ్ బాబు సినిమా ఎలా ఉంది? పగిలిపోయింది. కళ్యాణ్ బాహుబలి ఎడిటింగ్ ఎరగ తీసేసింది. యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ సీన్ కంబ్యాక్ అయ్యారు బ్రో. ఎలా ఉంది బ్రో? అదృష్టం ఉండాలి బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు. వన్ టైం వాచ్. ఏం నచ్చింది బ్రో మూవీలో? క్లైమాక్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎలా ఉంది? యాక్షన్ సీన్ పీక్స్ లెవెల్ అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది బ్రో? యాక్షన్ యాక్షన్ బ్రో మూవీ ఎలా ఉంది? యాక్షన్ సీన్స్ మేడం మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? యాక్షన్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఓన్గా స్టోరీ తీసుకున్నది, వేరే స్టోరీ కాకుండా తీసుకున్న దాన్ని చాలా అంటే చాలా. ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ గారు కూడా ఉన్నారు అని ఒక టాక్ అనిపిస్తుంది. దాని గురించే ఇంకా బాగా వెయిట్ చేస్తున్నాం ఆ సీన్ గురించి. అయితే ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఇంకా మూవీస్ చేయరు, డిప్యూటీ సీఎంగా పాలిటిక్స్లో బిజీగా ఉంటారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయకపోతే ఒక ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్యాన్గా బాధపడతా, కానీ తన అభిమానిగా ఆనందిస్తా. ఆయన ప్రజల కోసం సినిమాలు వదిలేసి వెళ్ళిపోయిండు. దానికి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, కానీ ఒక ఫ్యాన్గా బాధపడతాను. మాత్రం చెప్తాను. కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ సినిమాని బాయ్కాట్ చేసేస్తున్నారు కదా, అది ఏం దాని మీద? అది యూస్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పని పాట లేని వాళ్ళందరూ దీని మీద కూర్చున్నారో అని నేను చెప్తాను. పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? ఆబ్వియస్లీ తన ఫ్యాన్ బేస్కి తిన ఫ్యాన్ బేస్కి తేడా ఉంటుంది కదా. అంటే అంత స్టామినా ఉందంటారా? మీరు లేదనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఉంది. ఉందా? పక్క ఇదే మాట మీరు కలెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా చెప్తారా? అంటే మీరు ప్రొడ్యూసర్ ఒకసారి కలిసేవండి, ఎంత కలెక్షన్ అంటే వచ్చింది. కలెక్షన్ ఇప్పుడు పుష్పకి ప్రొడ్యూసర్ ఏమో వచ్చి చెప్తేనే కదా బయటికి తెలిసింది. అంటే నాకు తెలియదు కదా, మీరు నన్ను అడుగుతున్నారు కదా, దాని గురించి నేను చెప్పలేదు కదా. ప్రొడ్యూసర్ బయటకు వచ్చి చెప్తేనే కలెక్షన్స్ అనేవి తెలుస్తుంది. మీరు ఎలా చెప్తున్నారు మరి పుష్ప అది నేను కలెక్షన్ చూడలేదు, ఎందుకంటే ఫ్యాన్ బేస్ మూమెంట్ని బట్టి చెప్తున్నాను. కానీ ఫ్యాన్ బేస్ చూసుకుంటే ఒక్కరు కూడా లేరు థియేటర్ దగ్గర. ఎందుకంటే చెప్పాను కదా దానికి ఇంతకు ముందే రీజన్. అంటే సంధ్య థియేటర్ ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో దాని తర్వాత ఈ పోలీసులు అందరూ కూడా వచ్చి చాలా సిస్టమేటిక్గా ఇక్కడ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఎంట్రీ లుక్స్ ఎలా ఉంది? లుక్స్ అయితే చాలా బాగుంది. ఓకే, కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ సినిమాకి అంత సీన్ లేదు అది అనేసి అంటున్నారు కదా. అదంతా మాటలు, మూవీ చూసాక ఆటోమేటిక్ గా అంతా మారిపోతుంది. అంటే యాంటీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ అయిపోయారు కదా ఈ మూవీకి. యాంటీ ఫ్యాన్స్ ఎవరికి ఉండరు, అందరికీ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ వస్తే అంతా మారిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ మూవీ, అందుకే హైప్ మామూలుగా లేదు. సో మూవీనే ఆన్సర్ చెప్తుంది అంతే. మనల్ని ఎవడు రాపేది?